నమశ్చండికాయై. నేను మీ శంకర శర్మ, శ్రీ లలితా జ్యోతిష నిలయం వంటిమావిడి. ఈ మధ్యన అందరికీ సందేహం వస్తుంది, ఏంటండి గురువుగారు మీరు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోనూ ఎక్కువ కనబడుతున్నారు, శ్రీ లలితా జ్యోతిష నిలయం అనే పేరు మీద ఏవో వీడియోలు చేస్తున్నారు, మీకంత విజ్ఞానం ఉందా, మీరు జ్యోతిష పండితులా, ఏంటి అసలు మీరు దేనికి చేస్తున్నారు ఇదంతా అని చెప్పి అడుగుతున్నారు. నాకు నవ్వు వచ్చింది. అందుచేత ఒక క్లారిటీ ఇద్దామని చిన్న వీడియో చేస్తున్నాను. నేను జ్యోతిష పండితుడిని కాదు. 2020 కరోనా సమయంలో ఏం చేయాలో పాలుపోక అనేక పుస్తకాలు తిరిగేస్తూ ఈ జ్యోతిష్యం మీద, వాస్తు మీద అధ్యయనం ప్రారంభం చేశాను. అంటే నేను దాదాపు 2011 నుంచి ఈ జ్యోతిష్యం మీద అధ్యయనం చేశాను. అయితే నేను కొంచెం మ్యాథ్స్లో వీకు. జ్యోతిష్యానికి ముఖ్యంగా కావాల్సింది మ్యాథమెటిక్స్. కానీ మ్యాథ్స్లో వీక్, ఎందుకులే మనకి సబ్జెక్ట్ ఇది ఒక పెద్ద సముద్రంలో ఉంది, దీని గురించి తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్పి దాన్ని అప్పుడు విడిచిపెట్టాం. కానీ కరోనా సమయంలో ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలో తోచక అనేక పుస్తకాలు తిరిగేస్తూ ఒక్కొక్క వ్యక్తి యొక్క జాతకం తీసుకుంటూ పరిశీలన చేసుకోవడం ప్రారంభం చేశాను. అలా ప్రారంభం చేసిన తర్వాత కొంతమంది నా మీద బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు, గురువుగారు మా పరిస్థితి ఇలా ఉంది, బాగోలేదు అని చెప్పడం చేత వారి సమస్యకి తగిన పరిష్కారం నలుగురిని అడగడం, లేదంటే పుస్తకాల్లో చూడడం ద్వారా వారి సమస్యకి పరిష్కారం చెప్పడం జరిగింది. దాని వారికి కూడా ఆ సమస్యలు తొలగిపోవడం, వారు కూడా శుభ ఫలితాలని పొందడం జరిగింది. ఆ ధీమాతోటే నేను చాలామంది నా దగ్గరికి రావడం, అంటే నేనేమీ ఫేమస్ అంటలేదు, ఏదో ఇదొక రీసెర్చ్ లాగా ఎవరి జాతకంలో ఏముందో మనం నేర్చుకుందాం ఉద్దేశంలో ప్రారంభం చేశాను. అయితే ఈ యూట్యూబ్లోనూ ఈ ఇన్స్టాగ్రామ్లోనూ శ్రీ లలితా జ్యోతిష నిలయం పేజీ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, టాలెంట్ ఉంటే సరిపోతుంది కొంతమంది నిరూపణ చేశారు. యూట్యూబ్లోనూ చూస్తూనే ఉన్నాం మనం, యూట్యూబ్లోనూ లేదంటే ఇన్స్టాగ్రామ్లోనూ ఎవరెవరో ఈ జాతకాల గురించి వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. జనాలు వారిని విపరీతంగా నమ్మడం ప్రారంభం చేశారు. ఇదేమిట్రా ఇది, అది అసలు ఏ శాస్త్రంలో ఉంది, దాని ఆధారం ఏమిటి అని ఆలోచిస్తే దానికి ఆధారం అవసరం లేదు, వాడు ఫేమస్ అంతే. ఒక ఫేమస్ అయిన వ్యక్తి ఇది దారం కాదు, ఇది పాము అంటే నమ్మేసి ఆ పాముకు పూజ చేసేటటువంటి రోజులు ఇవి. అయ్యి బాబోయ్, జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని నాకు అనిపించింది. అందుకనే నేను కూడా ప్రారంభం చేశాను. కానీ నేను ఏ విషయం చెప్పినా, ఎవరికి ఎటువంటి పరిహారం చెప్పినా అది ఏదో ఒక గ్రంథంలో వెతికి చెప్పడమో, లేదా నా అధ్యయనం వల్ల, నా రీసెర్చ్ వల్ల ఎక్కడో చోట దానికి పరిహారం వల్ల శుభ ఫలితాలు వచ్చినటువంటి సందర్భాలు అనుసంధానం చేసుకుని చెప్పడమో, అందుకే నాకు విషయం తెలియకపోతే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని అడిగి దాని గురించి తెలుసుకుని చెప్పడమో చేస్తున్నాను. నా వల్ల నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు చెడిపోలేదు. అందరికీ 12 రాసులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి, అవి సంచారం చేస్తూ ఉంటాయి. ఈ ప్రతి ఒక్కరూ నవగ్రహాలకి ఆ గ్రహానికి జపం చేసుకోండి, లేదా ఈ గ్రహానికి హోమం చేసుకోండి అని చెప్తూనే ఉంటారు. నేను మాత్రం గ్రహాలకి జపాల కంటే కూడా వాటికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. అంటే 27 నక్షత్రాలు అనుకుంటే 27 నక్షత్రాలకి 9 భాగాలు విభజిస్తే 3 నక్షత్రాలకి ఒక అధిదేవత ఉంటే
ఆ అధిదేవత కూడా ఒక అధిష్టాన దేవతను పూజ చేస్తే ఆ 3 నక్షత్రాలు అనుగ్రహం ఇస్తాయి. అదే నేను తీసుకుని చెప్పడం ప్రారంభం చేస్తున్నాను. ఇందులో తప్పులు ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా నా వీడియోలు చూస్తే ఫలానా ఇది తప్పండి అని వారు చెప్పచ్చు. లేదా మీకు ఎవరికైనా సందేహాలు వస్తే మీరు కూడా కామెంట్ చేయవచ్చు. నేను ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటాను. నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే నేటి సమాజం ఎలా నడుస్తుందో దాని రీత్యా నేను కూడా నడవాలి అని ఉద్దేశం చేత ఇన్స్టాగ్రామ్లోను మన యూట్యూబ్లోను ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఛానల్ పేరు శ్రీ లలిత జ్యోతిష నిలయం. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే నన్ను సంప్రదించండి. నేనేమి జాతకం చూసినందుకు ఇంత కన్సల్టెంట్ ఫీజు అని చెప్పి వసూలు చేయను. ఎవరి స్తోమతను బట్టి రూపాయి ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను. అసలు ఇవ్వలేదు మరీ సంతోషం. మీరు నేను చెప్పిన పరిహారం ద్వారా బాగుపడ్డారనుకోండి, మీరు దానివల్ల శుభ ఫలితాలు పొందారనుకోండి, నాకు అదే 10,000. నాకు అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం, కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఇచ్చినటువంటి ఉపదేశ ఫలం ఆయన నాకు ఇచ్చారు. ఆ ఫలం నాకు చాలది. ఎంత ఉంటే అంతకే ఆత్మసంతృప్తి ఉండాలి. అంచేత నేను డబ్బు ఆశించో లేదా ఎక్కడో ఏదో డబ్బులు ఇది వస్తాయోనో నేను ఈ ఛానల్ ఓపెన్ చేయలేదు. నా ద్వారా నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి పంచుకుంటాను. అది వారు నమ్మగలిగితే నమ్ముతారు. అప్పుడు కూడా చెప్తున్నా, ఆ విషయం మీద మీకు సందేహాలు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి నాకు అడగవచ్చు. నేను వివరణ ఇచ్చుకుంటాను. నేనేమి నా సొంత కపిత్వాన్ని ఉపయోగించటం లేదు. గ్రంథాల ద్వారా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాన్ని మాత్రమే మీ ముందు పంచుకుంటాను. గావో విశ్వస్య మాతరః. శ్రీమాత్రే నమః. నేను మీ శంకర శర్మ. స్వస్తి.